ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/4/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము ద్వాదశి రాత్రి 10:57 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం ఉదయం 9:58 వరకు ఉండి తదుపరి పూర్వ ఫల్గుని అనగా పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఉదయం 7:21 నుంచి 9:06 తిరిగి ఈ రోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 5:22 ప్రారంభమై సూర్యోదయ అనంతరం కూడా అమృత ఘడియలు ఉన్న విషయాన్ని గుర్తించండి. వర్జము సాయంకాలం 6:47 నుంచి 8:33 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:53 నుంచి 12:42 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:27. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సానుకూలవంతమైన ఫలితాలు: ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ప్రయాణ లాభము, విద్యాలాభము, శుభకార్యాచరణ, బంధుమిత్రులతో సోదరులతో సఖ్యత, ఆనందమయ శుభజీవనం, వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, నూతన ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లె వారికి లాభము, రైతన్నలకు కూడా పంట సానుకూలంగా ఉండబోతోంది. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అదృష్టం కనబడుతోంది. మంచి సౌలభ్యవంతమైన ఆర్థిక ప్రయోజనం, కుటుంబ పరంగా చాలా ప్రశాంతమైన వాతావరణం, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభవంతంగా ఉండబోతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పర్వాలేదు, కొంతవరకు పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం. ముఖ్యంగా విద్యార్థులు సమయ పాలన కనుక ఏర్పాటు చేసుకుంటే చాలా అనుకూలవంతమైన విద్యాలాభం ఉంటుంది. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, వార్షిక పరీక్షల్లో కానీ సమయ పాలన, పరీక్ష కేంద్రానికి గంట ముందుగా వెళ్ళినట్టయితే మీకు లాభం. తల్లిదండ్రుల మాట వింటే అద్భుతమైనటువంటి జీవన ప్రయాణాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడే ప్రయత్నం చేయండి, పెద్దవాళ్ళ మాట వినే ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ధన, కనక, వస్తువాహన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. కొత్త వ్యాపారం ప్రారంభం చేయకపోవడం మంచిది. వ్యాపార భాగస్వామితో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన స్థితే. కానీ గొప్పగా వ్యాపారం లాభం వస్తున్నటువంటి భావన ఉండొద్దు. అధికమైనటువంటి కష్టం కూడా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు లాభంగా ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా కాస్త సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఏదేమైనా ఆచితూచి వ్యవహరించడం, సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ప్రయోజనం. పెద్దల మాట వింటే లాభవంతమైన శుభయోగాలు. ఈరోజు సామాన్యమైనటువంటి ఫలితాలుగా కనబడుతోంది. కాస్త విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి పండగ వాతావరణం, ఆనంద యోగం, అదృష్ట యోగం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, శుభకార్యాచరణ, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసిపీలు ఒకటవడం, విడిపోదామనుకున్న భార్యాభర్తలు శాశ్వతంగా కలిసి ఉండగలిగే అవకాశాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, గృహలాభం, ధనలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవడం, విద్యార్థికి సమస్త విద్యా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సాటిలైట్ పరీక్షలు మంచి విజయం సాధించవచ్చు. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి మంచి లాభాలు, మత్స్యకారులకి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. చాలా మంచి ప్రశాంతమైన వాతావరణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలమైన శుభయోగాలు, ధనయోగం, రుణ విమోచనం ఖచ్చితంగా ఉండబోతోంది. ప్రశాంతమైనటువంటి జీవనంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి మాటల గారడి అనుకోండి, మంచి మాట తీరు వల్ల కావచ్చు, అనుకున్న పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం, వస్తు లాభము, వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత, వస్తు వాహన సౌలభ్యం పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో అదృష్ట యోగం, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, వ్యాపార భాగస్వామితో అనుకూలత, అలాగే అనుకున్న చోటికి ఉద్యోగ బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, విదేశాల్లో ఉన్న వారికి మంచి విద్యా ఉద్యోగ శుభవార్త వినేటువంటి అవకాశం కనపడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, పట్టుదల, కార్యాచరణ, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ప్రయాణ సాఫల్యత, విదేశీయానం కావచ్చు, క్షేత్ర దర్శనం కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, ప్రయాణం లాభంగా ఉండబోతోంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారంలో అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకుని అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, ప్రయాణ లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రోజంతా మీకు చాలా మంచి అదృష్ట యోగాలుగా ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది. లేనిపోని అనర్థాలు, నోటి దురుస్తనం, తొందరపాటు చర్యల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు, వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా,
శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి వ్యాపార నష్టం, నమ్మిన వారు మోసం చేసే అవకాశం, కుటుంబపరమైన చికాకులు కూడా అలాగే ఉన్నాయి. సోదరుల వల్ల ఇబ్బంది, స్నేహితుల వల్ల నష్టము, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధుల ప్రబలం, లేనిపోని అనర్థాలు కలిగేటువంటి అవకాశాలు, ఇలా అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కూడా ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. అంటే ఈ రాశిలో ఒకసారి గ్రహస్థితి బాలేకపోతే అన్ని రకాలైనటువంటి వ్యక్తులకి, వ్యవస్థలకి, విద్యార్థులకి నష్టం జరిగే అవకాశం. కాబట్టి ఆడపిల్లలు కూడా ఒంటరిగా వెళ్లే ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా అనుకోని ఆకస్మిక ఇబ్బందులు, రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించి మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి ఆనందమయ జీవనం, అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ముఖ్యంగా వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కానీ, బెంచమిన్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం కానీ తప్పకుండా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. ఆరోగ్య పరిరక్షణ బాగా ఉంటుంది. పెద్దల మాట వినడం, పెద్దల అంగీకరించిన వివాహాన్ని చేసుకోవడం, దానిలో మంచి ప్రయోజనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, వివాదాలని కూడా తుడిచిపెట్టుకుపోవడం, ఆనందమయ శుభజీవనం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు పొందుకునే అవకాశం. ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన వస్తువు తిరిగి వచ్చే అవకాశం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, విద్యలో రాణింపు, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ లాభం, ప్రయాణ అనుకూలత, విదేశీయానం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే వార్త వినడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి మంచి లాభాలు, ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అలాగే తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామితో లాభాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. అనుకున్నటువంటి చోటికి ఉద్యోగాల బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, ధనవృద్ధి, కార్యసిద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలంతో శుభయోగాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి కూడా ఆనందమైన వాతావరణం, వస్తులాభము, వాహన యోగము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆర్థిక ప్రయోజనము, సోదరులతో ముఖ్యంగా ఆస్తి పంపకాల వివాదాలు సమసిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా ఉండడం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందమయ సుఖజీవనం, శస్త్రచికిత్సకు దానివంటి అనారోగ్యము కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం. సిజేరియన్ అవ్వాలనుకున్నటువంటి ప్రసూతి సంబంధించిన విషయాల్లో సహజమైనటువంటి ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగాలు.
విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభాలు పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము. మంచి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రమాద హెచ్చరిక. మద్యపాన సేవన చేస్తే ప్రమాదం తప్పకపోవచ్చును. మీరు అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడడం, లేనిపోని విషయాల్లో అత్యుత్సాహం వల్ల నష్టాలు పొందుకోవడం, మితిమీరినటువంటి ప్రయాస, మితిమీరినటువంటి ఆశ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, డోపింగ్ టెస్టులు పట్టుబడతారు. క్రీడాకారులు జాగ్రత్త. అలాగే రాజకీయ రంగంలో కూడా అవమానాలు, లేనిపోని అనవసరమైన అవాంతరాలు, తొందరపాటుతనం, బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం వల్ల నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, లాటరీల జూదం వల్ల మోసపోయే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్స్ చేసే వారికి, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమల్లో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు. సముద్రంలోకి వెళ్ళకూడదు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను నష్టాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలు మోసపోయే అవకాశం. ఓటీపీల ద్వారా మోసపోతారు, జాగ్రత్త. ఎవరికి కూడా ఓటీపీలు, మీ యొక్క రహస్యాలు మీరు ఎవరికి చెప్పే ప్రయత్నం చేయకండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. అనవసరపు మరకలతో మీ ప్రయాణం, మీ యొక్క అనవసర స్నేహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వావి వరుస లేనటువంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తస్మాత్ జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టం, కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టం జరిగే అవకాశం కనబడుతుంది. చాలా జాగ్రత్త. విదేశీ ప్రయాణం మంచిది కాదు. స్వదేశంలో కూడా ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నిరంతరం భగవద్గీత పారాయణ 1 నుంచి 9 అధ్యాయాలు చదవండి. అలాగే లలితా సహస్రనామ పారాయణం. ఎవరికైనా మినుములు, కందులు, బియ్యము దానంగా ఇచ్చుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ఉదయం 8:19 నుంచి 9:06 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:34 నుంచి 2:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి వ్యాపార లాభం, ఉద్యోగాభివృద్ధి, విద్యానుకూలత, విదేశీ వ్యవహార లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను లాభాలు పొందుకునే అవకాశం. వస్తు వాహన సౌలభ్యం, నూతన వ్యాపార ప్రారంభం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగాలు, ఐశ్వర్యము, ధనధాన్య వృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయాలు, సాహసత నిర్ణయాలు తీసుకోవడం, అన్ని విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకోవడం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వస్తు వాహన సౌలభ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చును. శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది. శుభకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన ధనం ప్రాప్తించుకోవడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేసుకోవడం, అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, రుణ విమోచనాన్ని, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందమయ శుభజీవనం, ధనవృద్ధి, కార్యసిద్ధి, వస్తు లాభము, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విద్యార్థి లాభాలు, విద్యలో మంచి రాణింపు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించవచ్చు. నూతన వస్తు వాహన సంబంధ శుభయోగాలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవడం, వాహన యోగాలు పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా
రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగుల అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, మంచి మాట తీరు, అన్ని రకాల ప్రయోజనాలు పొందుకోగలిగే అదృష్టవంతమైన శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.